మరో బ్రేకింగ్ చూస్తున్నాం. షాద్ నగర్ ఘటనపై సైబరాబాద్ సిపి సీరియస్ అయ్యారు. షాద్ నగర్ ఇన్స్పెక్టర్ పై బదిలీ వేటు పడింది. దొంగతనం కేసులో నేరం ఒప్పుకోవాలంటూ మహిళను చితక్కొట్టడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం బాధిత మహిళ నడవలేని పరిస్థితిలో ఉంది. బాధితురాలిని ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు పరామర్శించారు. నేరం రుజువు కాకుండా శిక్షించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. బాధితురాలికి అండగా ఉంటామని చెప్పింది. నా పేరు సునీత సార్. మా ఆయన పేరు భీమయ్య. నా కొడుకు పేరు జగదీశ్వరి. మా పాప ఉంటుంది. మా పాపని ఏం చేయలేదు. మా ముగ్గురిని విపరీతంగా కొట్టింది సార్. అంటే ఇక్కడ ఆ ఇంటి పక్కన బంగారం పోయిందని నాయంత్ర చెప్పింది. నాయంత్ర కంప్లైంట్ ఇచ్చిండు. ఏది కనుక్కోకుండా వచ్చి మమ్మల్ని సార్ వాళ్ళు తీసుకెళ్ళారు. ఇద్దరు సార్ వాళ్ళు తీసుకెళ్ళి 9కి లోపలికి తీసుకెళ్ళి నైట్ 2 గంటల దాకా ఇష్టం వచ్చినట్టు రామరెడ్డి సార్ ఇష్టం వచ్చినట్టు కొట్టుకొచ్చింది సార్. రామరెడ్డి సార్ గిట్టంగా కొట్టిండు. నాకు మత్తి లేకుండా పడిపోయిందంట సార్. నాకు మత్తి లేకుండా పడిపోతే గిట్టంగా మా బాబుతో జెండు తెప్పించి కొన్ని నీళ్ళు దాపిరంట సార్. నాకు గుర్తుకు లేదు ఇవన్నీ దెబ్బలు. అంతగానం కొట్టిరు సార్. ఈ కాళ్ళు కట్టేసిరు, చేతులు కట్టేసిరు. ఒక కట్టె పైన పెట్టిండ్రు. కట్టె పైన పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు సారు. ఆడపిల్లని చూడకుండా మరి అంత విపరీతంగా కొడితే ఎట్లా సార్? మేము దెబ్బతినని ఎట్లా కష్టం చేసుకుని పిల్లల్ని ఎట్లా పోషించాలి? మాకు న్యాయం చేయాలి సార్. కానీ ఆ సార్ని మాత్రం ఈ జైలుకి వెళ్ళి మాత్రం ఖచ్చితంగా తీసేయాలి సార్. ఇంకో ఆడపిల్లకు ఇట్లే నన్ను ఇట్లే కొట్టిరని ఒకటే ఇంకో ఆడపిల్లకి ఇట్టంగా జరిగే అవకాశం ఉండొచ్చు. కానీ ఇంకో ఆడపిల్లకు న్యాయంత పరిస్థితి జరగదు. ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి నేను చెప్తున్నా సార్. కొట్టకండి అంటే గిట్టంగా అట్లే కొడుతున్నారు సార్. బట్టలు ఇప్పిరు, నిక్కరేసిరు, మా ఆయన ఎంగేసిరు, కాలు చాపిరు, కట్టేసిరు. మళ్ళా ఓ కాలు అక్కడ ఓ కాలు ఇక్కడ ఎట్టుకెళ్ళి బట్టి లేపి నడివే అని అంటుంది సార్. నాకు శాతం అయితే లేదు. అప్పటికీ మస్తు కొట్టిరు సార్. నేను తీయకపోయినా నా ప్రాణాలు ఉన్నాయి. మీరు ఏమన్నా వేసుకోండి, మేము తీయలేదు. నా ప్రాణాలు అడ్డం పెడతా, మా ప్రాణాలు ఇస్తాము. మాకు వద్దు ఆ బంగారం వద్దు, ఆ పైసలు వద్దు. మమ్మల్ని కొట్టకన్నా ఏం చెప్పినా కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టిరు సార్. మెత్తగా మెదిగిచ్చిరు మమ్మల్ని. అయితే మెదిగిచ్చి అదే నా యంత్ర కంప్లీట్ ఇచ్చిన ఆయన దాంట్లోనే ఆ కాల్ రేసి నైట్ 2 గంటలకు ఆ కాల్ రేసి ఇంటికి పంపించారు సార్. నాకు మత్తి లేదు, ఏమి లేదు. అంత నొప్పులే ఉన్నాయి ఇప్పటికైనా. కానీ మంగళవారం నాకు జరిగిన స్టోరీకి నాకు మత్తి లేదు. ఇప్పటికి ఇవన్నీ నొప్పులే ఉన్నాయి సార్. మళ్ళీ తెల్లారి రామరెడ్డి సార్ రమ్మన్నాడు. పోయినాం సార్. పోయినాక లోపలికి పిలుచుకున్నాడు. లోపలికి పిలుచుకొని బంగారం మెరుగైందంటే నాకు తెలియదు సార్. మీరు రాత్రి అంతగానో కొట్టారు, నాకు తెలియదు సార్ అని చెప్తే ఏదో మీద 3 సార్లు దాన్ని 3 సార్లు దాన్ని చెంప మీద 2 సార్లు కొట్టారు. 2 సార్లు కొట్టి ఈడ ఎంట గిటంగా 3 సార్లు కొట్టిండు. చెంపల మీద 2 సార్లు కొట్టిండు. ఎద మీద గిటంగా 3 సార్లు దాంతో మళ్ళీ వాడిపోయిన సార్. నాకు గుర్తుకు లేదు. ఇక దమ్ము వచ్చింది, ఆయాసం అవుతుంది. ఇక పడిపోయినా నాకు ఇప్పటికీ నొప్పి తగ్గలేదు సార్. ఇంకా నేను హాస్పిటల్లోనే ఉన్నా. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో దళిత మహిళపై పోలీసులు పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ పేరుతో ఇబ్బందులు పెట్టారంటున్నటువంటి ఘటన పూర్తి స్థాయిలో దుమారం లేపుతుంది. ఈ నేపథ్యంలో గత నెల 24వ తేదీన షాద్నగర్ పట్టణానికి సంబంధించి అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి సునీత భీమయ్య పైన కూడా అదే కాలనీకి చెందినటువంటి నాగేందర్ దొంగతనం చేశారంటూ కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సునీతను పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అక్కడ తన కొడుకును కూడా తన వెంట తీసుకువచ్చారు. అక్కడ కొడుకు ముందే తనను విచక్షణ రహితంగా కొట్టారంటూ కూడా ఆమె పూర్తి స్థాయిలో వాపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇది పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనికి సంబంధించి నిన్న ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కూడా షాద్నగర్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సునీతను పరామర్శించారు. అసలు ఏ పోలీసులు ఎందుకు కొట్టారనే కోణంలో కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కూడా దీనిపైన పూర్తిగా వివరణ తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి రామరెడ్డి తనపైన పూర్తిగా 3rd డిగ్రీ ప్రయోగించాడంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా ఒకవైపు పోలీసుల వర్షన్ మాత్రం పూర్తి స్థాయిలో నాగేందర్ ఫిర్యాదు మేరకే ఆమెను మేము అదుపులోకి తీసుకున్నాము, ఆమెను విచారించామని చెప్తున్నారు. అయితే ఆ పోలీసులు విపరీతంగా కొట్టడం వల్లనే తనను
రిమాండ్కు పంపలేదు, ఎందుకంటే రిమాండ్కు పంపితే ఈమెకు పూర్తి స్థాయిలో పోలీసులు కొట్టారనేది బయటపడతారని అనేది బయటికి వస్తుందని చెప్పి కూడా పోలీసులు 10 రోజులుగా కూడా ఈమెను రిమాండ్కు పంపకపోవడం వల్లనే ఈ ఘటన చాలా సీరియస్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపైన సైబరాబాద్ సిపి పూర్తి స్థాయిలో సీరియస్ అయ్యారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి సిఐ రామరెడ్డిని కూడా పూర్తి స్థాయిలో అటాచ్ చేస్తూ వచ్చారు. ఆయనను బదిలీ చేశారు. ఇక్కడ ఈ ఘటన పైన దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన ఉన్నటువంటి మిగతా సిబ్బంది పైన కూడా వేటు వేస్తామని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా దళిత మహిళ పైన ఈ రకంగా పోలీసులు ఎందుకు దాడి చేశారు, ఎందుకు కొట్టారు అనే క్రమంలో కూడా పూర్తిస్థాయిలో ఇది వివాదాస్పదంగా మారుతున్న క్రమంలో ఒకవైపు ప్రభుత్వం మాత్రం దళిత మహిళ పైన పూర్తిగా ఈ విధంగా ఇబ్బందులకు గురిచేసిన వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వం ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ నుండి పోలీసులు హద్దులు దాడుతూ ఈ విధంగా ఒక మహిళను చూడకుండా కూడా 3rd డిగ్రీ ప్రయోగించడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా లోకల్గా టాక్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి సంఘ నేతలు కావచ్చు, అదేవిధంగా పార్టీల నాయకులు కూడా చాలామంది సునీతను కలవడం జరిగింది. ఆమెకు సంబంధించి ఏ విధంగా ఇబ్బందులకు గురి అయిందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవరాల్గా ఏదేమైనప్పటికీ ఒకవైపు పోలీసుల వర్షన్ మాత్రం ఆమె ఖచ్చితంగా 24 లక్షలకు సంబంధించినటువంటి వాటిలో 2 లక్షలు రికవర్ చేశాము, 24 తులాల బంగారుకు 2 తులాల బంగారు రికవర్ చేశామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఆమె మీద నాన్ బెయిలబుల్ కేసు కూడా నమోదు చేశామని పోలీసులు చెప్తున్నప్పటికీ ఆమెను రిమాండ్కు తరలించకపోవడం మీదనే పలు అనుమానాలు తలెత్తే విధంగా కూడా ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా షాద్నగర్ ఘటనకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ.